గజ్వేల్ పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులకు, చిన్నలకు, పెద్దలకు, అధ్యక్షులైనటువంటి మూటకోడు బాలచరణకు, ఉపాధ్యక్షులు మూటకోడు శ్రీమాచారి గారికి, ప్రధాన కార్యదర్శి అనంతోడు అజయాచారి గారికి, కోశాధికారి దుర్శెట్టి నరసింహాచారి గారికి, కార్యదర్శి అనంతోడు శ్రీకాంతాచారి గారికి, మాజీ అధ్యక్షులు మురళీచారణకు, తిప్పోడు గుడ్డిచారణకు, అనంతోడు రామచంద్రాచార్య గారికి, అనంతోడు రవిచారి గారికి, అంజనేయాచార్యలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో స్వర్ణకార సంఘ భవనంలో విశ్వకర్మ దిశ దశ కార్యక్రమం ఈ నెల 20వ తారీఖు ప్రారంభం చేస్తా ఉన్నాం. 20వ తారీఖున గజ్వేల్ పట్టణంలో, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రారంభమై 33 జిల్లాలలో విశ్వకర్మ దిశ దశ కార్యక్రమం ముగిసిన తర్వాత హైదరాబాద్లో 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విశ్వకర్మ దిశ దశ కార్యక్రమంలో బీద అమ్మాయిలు ఎక్కడన్నా పెళ్లికి వచ్చి పెళ్లి చేసే స్తోమత లేక బీద వాళ్ళు ఉంటే అమ్మాయి పెళ్లి చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి. విశ్వకర్మ దిశ దశ కార్యక్రమంలో వచ్చి ఎవరైనా పెద్ద పెద్ద వ్యాధులు జబ్బులు వచ్చి బీదవారైంది వైద్యం చేయించుకునే స్తోమత లేకపోతే కార్పొరేట్ వైద్యం చేయించడం జరుగుతుంది. ఎవరికైనా ఉపాధి లేకపోతే ఉపాధి చూపించడం జరుగుతుంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. భర్తలు చనిపోయిన మహిళలు కానీ, నిరుపేద మహిళలు కానీ, నిరుపేద విశ్వకర్మలు కానీ ఎక్కడన్నా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు ఒక ఉపాధి చూపెడతాం. ఒక దినానం షాప్ పెట్టియడమా, ఒక ప్యాన్ స్టోర్ పెట్టియడమా, ఒక బ్యూటీ పార్లర్ పెట్టియడమా, కుట్టు శిక్షణ నేర్పించి కుట్టు మిషన్ నేర్పించి టైలర్ షాప్ పెట్టియడమా, ఒక ఉపాధి చూపెట్టడం అనేది జరుగుతుంది. ఒక 100 కోట్ల ప్రాజెక్టుతో కార్పొరేట్ వ్యవస్థను స్థాపించబోతా ఉన్నాం. ఒక విశ్వకర్మ దర్బార్ అగరబత్తి, ఒక విశ్వకర్మ జ్యువెలరీ షాప్, విశ్వకర్మ టెస్టింగ్ మిషన్, విశ్వకర్మ గోల్డ్ లోన్, విశ్వకర్మ ఫైనాన్స్, ఇట్లా చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. ఆ బిజినెస్ ద్వారా ఏం చేస్తామంటే ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి విశ్వకర్మకు ఉపాధి చూపించబోతా ఉన్నాం. ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన పోర్లేమని యాక్ట్ పట్టుకొని పోలీసు వాళ్ళు అక్కడక్కడ స్వర్ణకారులను, వెండి బంగారు వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ పోర్లేమని యాక్ట్లో మార్పు వచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేస్తాడో ఆ దొంగ ఆస్తులు వేలం వేసి ఆ దొంగతనం చేసే సొమ్మును రికవర్ చేసుకోవాలి. ఆ దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి. అప్పుడే దొంగతనాలు జరగవు. అలాంటి యాక్ట్ మార్పు చేసి మంచి యాక్ట్ తెచ్చే వరకు పోరాటం చేస్తాం. కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళకు ఫారెస్ట్ అధికారులతో చాలా ఇబ్బంది ఉంది. మా వాళ్ళ స్పందనలు ద్వారా అడిగిపోయి కట్టే కొట్టుకొస్తలేదు. రైతులు తెచ్చిన కట్టెతో పనిచేస్తూ ఉంటే దూర మిషన్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఫారెస్ట్ అధికారులు కార్పెంటర్లను ఇబ్బంది గురి చేసినట్టు తెలిస్తే 5,000 మందితో డిఎఫ్ఓ ఆఫీస్ ముట్టడిస్తాము. ఎక్కడన్నా అక్రమంగా స్వర్ణకారులను కానీ, వెండి బంగారం వ్యాపారులను కానీ అక్రమ దొంగ బంగారం కేసుల పైన పేరు పైన వేధిస్తే ఆ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. 5,000 మందితో ఆ ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయించే వరకు వదిలిపెట్టాం. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు కూడా వేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరిని వదిలిపెట్టదు. చట్టానికి లోబడి ఉంటే మంచిది. చట్టాన్ని ధిక్కరిస్తే ఒక లాలూ ప్రసాద్ యాదవ్ చేరిపోయిండు, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ చేరిపోయిండు, ఒక జయలలిత చేరిపోయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతో మంది జీవితాలపై తప్పు చేసే వ్యక్తులు. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేస్తే ఎస్ఐ అయినా సిఐ అయినా జైల్లో పెట్టిస్తాం తప్పకుండా. చట్ట ప్రకారం వెళ్ళి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను ఒక మాట ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా ఈ గజ్వేల్ పట్టణం ఉంది. ఈ రోజు ఒక్క విశ్వకర్మ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఆస్కారం లేదు. మీ జాతి బిడ్డగా, మీ సేవకుడిగా నేనున్న 900 సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎన్ని అప్పులున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. ఇలాంటి పెద్ద చాలా మంది ఉంటారు మనసున్న మారాలి. అలాంటి వాళ్ళ సహకారం తీసుకొని మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాను చెప్పారు. 2 చేతులు జోడించి వేయకుండా మీరు ఆత్మహత్య చేసుకోకూడదు, మీ భార్య పిల్లలకు అనాథలను చేయకూడదు అని చెప్పారు. నేను మరొకసారి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ రోజు నుంచి 1 మిల్లీగ్రామ్ బంగారం కన్నా పోలీసు వసూలు చేయడానికి వచ్చిన 1 మిల్లీగ్రామ్ బంగారం కూడా కట్టకండి.
ఒకవేళ మీరు కొన్నట్లయితే పోలీసు వాళ్ళు సహకరిద్దాం. కొనని వ్యక్తులను ఇబ్బందులకు ఏ పోలీసు వాళ్ళు గురి చేసినా సస్పెండ్ చేసే వరకు వదిలిపెట్టాం. అవసరం అనుకుంటే డీజీ ట్రాఫిక్ ముట్టడిస్తాం 10,000 మందితో, ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే విశ్వకర్మ జాతి బిడ్డల ప్రాణాల పైన వాళ్ళ శవాల పైన బీస్పీడి కట్టుకొని పునాదులు వేసుకొని పిల్లలు వేసుకుంటేనే ఆ పిల్లల మీద పునాదుల మీద ముఖ్యమంత్రులు మంత్రులు అయిన రోజు కేసీఆర్ రోజు బతుకున్నారంటే అది విశ్వకర్మల ప్రాణ భిక్ష. ఆ రోజు నా జాతి బిడ్డ కాసో శ్రీకాంతాచారి చనిపోకపోతే కేసీఆర్ చనిపోయేవాడ 100 మంది ఇప్పటివరకు గట్టి గరకం వచ్చేది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ దశ దిశలు నిర్దేశించి తెలంగాణ యాసైంది బాధ్యత తెలంగాణ నిర్ణయమై నియమకాలేమై అని కేసీఆర్ గురువులాగా ఉండి తెలంగాణ ఉద్యమం ఇట్లా వేస్తే సక్సెస్ అవుతామని చెప్పేసి గురువు లెక్క దశ దిశలు నిర్దేశించిన బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళిద్దరే కాదు, వీళ్ళతో పాటు 38 మంది నా విశ్వకర్మ జాతి బిడ్డలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రోజు విశ్వకర్మలను ఎవరు గుర్తించే పాపాన ఉండలేదు. కాబట్టి విశ్వకర్మల ఉసుగు ఊరికే పోదు. విశ్వకర్మతో పెట్టుకున్నాడు, విశ్వకర్మతో కోరుకున్నాడు, ఎవరు కూడా బాగుపడలే. కాబట్టి జాగ్రత్త ఉండాలంటున్నాం. విశ్వకర్మల విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉన్నాం, సైలెంట్ గా ఉన్నన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఉద్యమానికి యుద్ధానికే సిద్ధమై తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ దశ దిశ ప్రోగ్రాం ప్రారంభించి వస్తా ఉన్నాం. 33 జిల్లాలు తిరిగిన తర్వాత భారీ బహిరంగ సభలు అంటున్నాం. మేము విశ్వకర్మలు అనుకుంటే ఒక ఎమ్మెల్యేని గెలిపించే శక్తి మాకుంది, ఒక ఎమ్మెల్యేని ఓడగొట్టే శక్తి మాకుంది. ఒక గ్రామంలో 5 మంది విశ్వకర్మలు మేము ఉంటే ఒక 50 ఓట్ల కెపాసిటీ మాది. ఒక్క విశ్వకర్మ అనుకుంటే ఒక 5 మందితో ఓట్లు వేయగలుగుతాడు. ఒక నియోజకవర్గంలో 8,000 మంది ఉన్నామంటే 30,000 ఓట్లు వేయించే కెపాసిటీ మాకు ఉన్నది. ఒక దాటి బొట్టు కాడ కానీ, బంగారం షాప్ కాడ కానీ, నాగలి చెక్కే కాడ కానీ ఇట్లాంటి దగ్గర మేము చర్చలు జరిపి మా దగ్గరకు వచ్చే వాళ్ళ మైండ్గా కూర్చోబెడితే మేము అనుకున్న ఓట్లు వేయించే కెపాసిటీ మాకు ఉన్నది. కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్తున్నాం. రాబోయే రోజులలో విశ్వకర్మలను ఎవరు విస్మరించినా పాతాళ లోకంలో తొక్కుతామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరెవరినో గుర్తిస్తూ ఎక్కడన్నా తుఫాన్ వచ్చి వరి కొట్టకపోతే, మక్క కొట్టకపోతే, చెక్కు కొట్టకపోతే రైతులను ఆదుకోవడానికి ఒకటి రాజకీయ నాయకులు పోటీలు పడి మాట్లాడతారు. ప్రభుత్వం ఆదుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టియాలి. ఈ రోజు వెండి బంగారం ధరలు విపరీతంగా పెరిగినాయి. గుజరాత్, రాజస్థాన్ వాళ్ళ పుట్టలు కొడతా ఉన్నారు. ఆ తుఫాను బీభత్సవానికి అంటే ఘోరమైన బీభత్సవం ఇది అని చెప్పి చెప్తా ఉన్నాం. మా వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది కదా. మా వాళ్ళని ఆదుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఏ పుస్తమంటలైతే చేపించి ఇస్తామని చెప్పిండో ఆ పుస్తమంటల స్వర్ణకార సోదరులకు ఆడించి చేపియాలి, కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజస్థాన్ వాళ్ళతో మేము తట్టుకోవాలంటే, ఈ గుజరాత్ వాళ్ళతో మేము తట్టుకోవాలంటే, ఈ కార్పొరేట్ వ్యవస్థలతో మేము తట్టుకోవాలంటే మేము బిచ్చం అడుగుతలేము, దానం అడుగుతలేము. పావులా వడ్డీకి బ్యాంకుల ద్వారా శక్తులు లేకుండా, ఎలాంటి సువిధి లేకుండా 50 లక్షల నుంచి ₹1 కోటి పావులాకి రుణాలు ఇవ్వాలంటున్నాం. ఆ బ్యాంకులకు తిరిగి కడతామని చెప్తా ఉన్నాం. ఎవరికి లోన్ ఇస్తున్నారు? దొంగలకు ఇస్తున్నారు. ఒక విజయ్ మాల్యా, ఒక అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అసలు దొంగలకు లోన్ ఇస్తున్నారు కదా. మరి మా వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి ఎందుకు లోన్లు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సంపద సృష్టించాలి, ఉద్యోగాలు ఇవ్వడం కాదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజయోషం పెట్టిండు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి ₹1,00,000 లోన్ ఇచ్చిండు. 10 మంది కలిసి తీసుకుంటే 12 లక్షలు లోన్ ఇచ్చిండు. ఈ రోజు కిరాణా షాపు పెట్టుకొని, చెప్పుల షాపు పెట్టుకొని, జనరల్ స్టోర్ పెట్టుకొని, పెట్రోల్ పెట్టుకొని ఒక స్థాయిలో ఉన్నారు. అటలు తెలుసుకోండి. ఆ రకంగా పావులాంటి రుణాలు ఇప్పించాలని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణలో సంపద సృష్టించాలి. మన సంపద ఎవరు దోసుకోబోతున్నారు? ఆందోళన దోసుకోపోలే. ఆందోళన ఏదో మనం దోసుకోబోతున్నారు, మనం ఇచ్చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టారు కదా. మన సంపద గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు దోసుకోబోతున్నారు, వాళ్ళ రాష్ట్రంలో పెట్టుకున్న దోసుకోపోయి వాళ్ళ మన సంపద మన దగ్గర ఉండాలంటే, మనం సంపద సృష్టించాలంటే ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలకు ఉపాధి పెట్టాలని చెప్పి చెప్తున్నాం. కులవృత్తులను ఆదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. విశ్వకర్మ దిశ దశ కార్యక్రమం తర్వాత భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రిని పిలుస్తాం, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులను పిలుస్తున్నాం. తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పౌర్ణిమ నాయకుల సవరణ కోసం దీక్ష చేపడతా ఉన్నాం. ప్రధానమంత్రిని కూడా కలుస్తా ఉన్నాం. ఢిల్లీలో ఇండియా లెవెల్లో ఉన్న స్వర్ణకారులు, ఇండియా లెవెల్లో ఉన్న వెండి బంగారం వ్యాపారస్తులతో దీక్ష చేపట్టబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎక్కడ విశ్వకర్మలకు ఏ ఆపతున్నా భయపడవలసిన అవసరం లేదు. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకెళ్ళండి. మీ సేవకుడిగా
మీ జాతి బిడ్డగా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటా అని చెప్పేసి మరొకసారి భరోసా ఇస్తూ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ గజ్వేల్ పట్టణం స్వర్ణకార సంఘ సభ్యులకి ప్రత్యేకంగా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్ పట్టణ స్వర్ణకార సంఘ సభ్యుల పర్మిషన్ తీసుకోలేదు. నేను ఫస్ట్ ఇక్కడ విశ్వకర్మ దశాదిశ ప్రారంభం చేస్తా, మీరు ఇస్తారా అని చెప్పి వాళ్ళ పైన నమ్మకంతో గజ్వేల్ పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పేసి డైరెక్ట్ అనౌన్స్ చేసిన ఈ రోజు గజ్వేల్ పట్టణానికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా ఆమె అనౌన్స్ చేసిన అంటే తప్పకుండా చేయాల్సిందే. మాకు కూడా మంచి పేరు ఉంటుంది. భోజనాలు ఒక 500 మంది పెట్టే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తప్పకుండా వాళ్ళు భోజనాలు పెట్టినందుకు, మనకి ఇచ్చినందుకు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నందుకు మరొకసారి గజ్వేల్ పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులకు నా విశ్వకర్మ జాతీయుల తరఫున, నా తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వెలుగులు రావాలి, విశ్వకర్మల బతుకులు మారాలి, మారే వారి పోరాటం ఆగదు. ఈ పోరాటంలో నా పైన 100 కేసులైనా పర్వాలేదు, 1000 గంటలు నాకు పెట్టినట్టు షూట్ చేసినా పర్వాలేదు. పోరాటం ఆగదు, ఎవరికి భయపడ. పోలీసు వాళ్ళు 11 నెలలకే ముట్టలే, 9 నెలలకే తనిఖీలు జరిపించారు. మంచి పోలీసు వాళ్ళ సెల్యూట్ చేస్తాం, పాదాభివందనం చేస్తాం. లంగ పోలీసు వాడు ఎవరున్నా పండబెట్టి నొక్కుతామని చెప్పి చెప్తాను. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటాం. ఈరోజు పోలీసు వ్యవస్థ అనేది గట్టిగా ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జనాలు కానీ, మేము కానీ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, ప్రశాంతంగా ఇంట్లో వండుకోగలుగుతున్నాం, భార్య పిల్లలతో ఉండగలుగుతున్నాం, సుఖంగా జీవించగలుగుతున్నాం. మంచి పోలీసు వాళ్ళ పేరు ఖరాబ్ చేయగలుగుతారని చెప్పి చెప్తున్నాం. ఈ చెడ్డ పోలీసు వాళ్ళ లంగ పోలీసు వాళ్ళు మారండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ మా వాళ్ళ జోలికి వచ్చా నేను వదిలిపెట్టిన 5,000 మందితో మీ పోలీస్ స్టేషన్ చెప్తా ఉన్నా. నన్ను షూట్ చేస్తారా, నా పైన కేసులు గుర్తు చేస్తారా, జైల్లో పెట్టారా పెట్టుకుని ఏ కేసులకు భయపడడానికి నేను రాలేదు. 9 సంవత్సరాలు నా కుటుంబ సభ్యుల ధైర్యాన్ని కోల్పోసి నా జాతి కోసం నా ప్రాణం ఎప్పుడు ఏ క్షణమైనా ఎక్కడైనా పోవచ్చు, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి నా భార్య పిల్లలకు 9 సంవత్సరాల ధైర్యాన్ని నూరిపోసి బయలుదేరిన 2వ సంవత్సరాలు ప్రాణం మీద ఆశ పెట్టుకొని బయటకు వెళ్ళలేదు. డాక్టర్ రాజానికి ఈసీజీలో తేడా ఉంది, ఒక స్టంప్ చేసుకోమని చెప్పిండు. స్టంప్ చేసుకుంటే 6 నెలలు నేను రెస్ట్లో ఉండాలి. 6 నెలలు నేను రెస్ట్లో ఉంటే వెండి బంగారం ధరలు పెరిగిపోయినాయి, నా జాతి ఆగమైతుంది, ఆగం కాకూడదు అని నా ప్రాణం ఉన్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, 6 నెలల వరకు బతుకుంటే విశ్వకర్మ దిశ దశ అయిపోయిన తర్వాత స్టంప్ చేసుకుంటా అందరి ఆశీర్వాదంతో పొయ్యేంటే మధ్యలో ప్రాణం ఉంటుంది. నేను చనిపోయిన రోజు నా ఊళ్ళో జనాలు పట్టొద్దు, నా జాతీయులు అనేది నా కోరిక. జీవితాంతం భూమి మీద బతకడానికి రాలే, ఒక వీరుల్లాగా చనిపోవాలనేది నా కోరిక. 2 సార్లు నాకు అవసరం లేదు, 2 బతుకు నాకు అవసరం లేదు. ఒక మగోళ్ళ విశ్వకర్మ పుట్టుగా ఉన్నట్టుగా ఒరిజినల్ విశ్వకర్మగా సావాలని ఉంది. విశ్వకర్మ జాతులకు ఏదో చేసి సావాలని ఉంది, ఏదో చరిత్ర సృష్టించాలని ఉంది. తప్పకుండా సృష్టిస్తా అని ఒక విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు, మహమ్మాయి దేవి ఆశీస్సులు, కాళికాదేవి ఆశీస్సులు, కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు, ఇట్లా గజ్వేల్ పట్టణం లాంటి స్వర్ణకార విశ్వకర్మల పెద్దల ఆశీస్సులు ఉన్న రోజు నేను మంచిగానే ఉంటా. ఒకవేళ నాకేమన్నా అయితే మట్టుకు నేను చనిపోయిన రోజు నా విధేయంలో పట్టొద్దు నా జాతీయులు అని చెప్పేసి నాకు ఒకటే ఒక కోరిక, నా జాతీయుల బతుకుల్లో వెలుగులు ఇవ్వడమే నా కోరిక అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.